పరలోకమందున్న మా తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వేలాది స్తోత్రాలైనా. మమ్మల్ని ఎంతో ప్రేమించి ఈ దినాన్ని ఇచ్చి ఇలా నడిపించినందుకు మీకు వేలాది స్తోత్రాలు తండ్రి. ఈ పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నైనా ఈ సెలవు దినాన లోకంలో సమయాన్ని వృధా చేయకుండా మీ మాటలు వినడానికి కూర్చున్నారు తండ్రి. వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని వాళ్ళ చదువులను ఆరోగ్యంలోనూ మీరే నడిపించండి ఆయన. ఇలా వీళ్ళ సమయానికి పంపిస్తున్న తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకొని కుటుంబాన్ని ఆశీర్వదించమని వేడుకుంటూ ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాఠం ఇలా సహాయం చేయమని నాకు కూడా మంచి జ్ఞానం దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాను. గ్రూప్ లో సాంగ్ పెట్టా, ఎంతమంది నేర్చుకున్నారు? నేర్చుకున్నావా? వెరీ గుడ్. పాడతావా? ఓకే, వీడియో నీట్ గా పెట్టి స్టార్ట్. ఓకే. మ్యూట్ లో ఉందమ్మా, మ్యూట్ తీసుకోండి. చెవులున్నాయా మీకు? చెవులున్నాయా? చెవులున్నాయా? వినే చెవులున్నాయా? ఫస్ట్ నమ్మాలి, నెక్స్ట్ వినాలి. అక్క తప్పుపోయింది అక్క. ఓకే ఓకే, నేను ఒకసారి పాడతాను, నెక్స్ట్ మీరు పాడండి అయితే. ఓకేనా? నేను లిరిక్స్ గ్రూప్ లో పెడతా, ఒక్క నిమిషం. అక్క వాయిస్ వినిపించట్లేదు. ఇప్పుడు వినిపించట్లేదా? ఓకే, ఒక్క నిమిషం. గ్రూప్ లో సాంగ్ పెడుతున్నాను, ఒకసారి అందరూ చూడండి. ఓకే, గ్రూప్ లో సాంగ్ వచ్చిందా? వచ్చిందా? నేను ఒకసారి పాడతాను, నా తర్వాత మీరు పాడుతారు. ఓకేనా? ఇప్పుడు నా వీడియో కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది అక్క. ఓకే, సాంగ్ పాడతాను, వినండి. చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? ఫస్ట్ వినాలి, నెక్స్ట్ నమ్మాలి. ఫస్ట్ వినాలి, నెక్స్ట్ నమ్మాలి. చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? విను, ఇదే ఆఫర్, వినకపోతే డేంజర్. యేసు మాట వింటే నీవు బ్రతుకుతావు. యేసు మాట వింటే నీవు బ్రతుకుతావు. చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? సాతాను మాటలా, దేవుని మాటలా? ఏది వింటావు? ఏది చేస్తావు? కాకి విన్నది, చేప విన్నది, గాడిద విన్నది, సృష్టి విన్నది. కాకి విన్నది, చేప విన్నది,
గాడిద విన్నది సృష్టి విన్నది యేసయ్య విన్నాడు ప్రాణం పెట్టాడు వింటేనే రక్షణ తండ్రి దీవెన చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా ఫ్రెండ్స్ మాటలా పేరెంట్స్ మాటలా ఏది వింటావు ఏది చేస్తావు బూతు మాటలా సినిమా పాటలా వద్దు బాబోయ్ దురద చెవులు బూతు మాటలా సినిమా పాటలా వద్దు బాబోయ్ దురద చెవులు దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో మన కోసమే రాయబడినది చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా వచ్చిందా కష్టంగా ఉందా సాంగ్ కొంచెం వచ్చింది అక్క. ట్రై చేస్తారా 45 వరకు నేర్చుకుని ఇంకా టైం ఉంది లేదంటే పల్లవి ఒక్కటి చన్నమట్ట అలా పాడినా కొన్ని నాతో పాడదామక్క. పాడతారు ఏంటమ్మా ఇదే పాడదాం. పల్లవి అంటే ఫస్ట్ పారా అని అర్థం ఇదే సాంగ్ అది నాతో పాటు పాడతారా కొని అందరూ లిరిక్స్ ఓపెన్ చేస్తారా అక్క మా చెల్లి వస్తుంది అక్క. అందరూ లిరిక్స్ ఓపెన్ చేయండి చెల్లిని కూడా వచ్చింది అందరం కలిసి పాడదామా ఓకే అక్క. ఓకే అక్క. అందరూ లిరిక్స్ రెడీగా పెట్టుకోవాలి ఓకే స్టార్ట్ స్టడీ టేబుల్ అనుకుంటా. స్టడీ టేబుల్ అనుకోదా ఆర్ యు రెడీ అన్నప్పుడు ఏం చెప్పాలి నేను చెప్పనా ఎస్ అక్క. ఓ ఎస్ ఎస్ జీసస్ ఓకే ఆర్ యు రెడీ ఎస్ అక్క. ఎస్ కాదు ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్తారా ఓ ఎస్ ఎస్ జీసస్. ఆర్ యు రెడీ ఓ ఎస్ ఎస్ జీసస్. గట్టిగా చెప్పాలి వీడియో సరిగ్గా పెట్టి నాకు వినిపించట్లే ఆర్ యు రెడీ ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకే ఇవి నేర్చుకుందామా సాంగ్ స్టార్ట్ నాతో పాటు పాడండి చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా చెవులు ఉన్నాయా వినే చెవులు ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి చెవులు ఉంటే తప్ప నీవు వినాలి చెవులు ఉంటే తప్ప నీవు వినాలి చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా విను వినకపోతే డేంజర్ యేసు మాటలకే నీవు బ్రతుకుతావు
యేసు మాట వింటే నీవు బ్రతుకుతావు. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. వచ్చిందా? వచ్చిందక్క. ఫస్ట్ చరణం నేర్చుకుందామా? ఫస్ట్ సెకండ్ ఒకే ట్యూనింగ్ లో ఉంటది. ఓకే. సంతాన మాటల దేవుని దేవుని మాటల మాటల ఏది ఏది వింటావు, వింటావు, ఏది ఏది చేస్తావు, చేస్తావు. కాకి విన్నది, విన్నది, చేప చేప విన్నది, విన్నది, గాడిద గాడిద విన్నది, విన్నది, సృష్టి సృష్టి విన్నది. విన్నది, కాకి కాకి విన్నది, విన్నది, చేప చేప విన్నది, విన్నది, గాడిద గాడిద విన్నది, విన్నది, సృష్టి సృష్టి విన్నది. విన్నది. యేసయ్య విన్నాడు, ప్రాణం పెట్టాడు, వింటేనే రక్షణ, తండ్రి దీవెన. చెవులు ఉన్నాయా వినే విందో చెవులు చెవులు ఉన్నాయా, ఉన్నాయా, చెవులు చెవులు ఉన్నాయా ఉన్నాయా, వినే చెవులు చెవులు ఉన్నాయా. ఉన్నాయా. ఇది వచ్చిందా? వచ్చిందక్క. సెకండ్ చరణం. ఫ్రెండ్స్ మాటల పేరెంట్స్ మాటల ఏది వింటావు, ఏది వింటావు, ఏది చేస్తావు. ఏది చేస్తావు, మూడు మాటల సినిమా పాటల వద్దు బాబు దురద దుర్గ చెప్పులు. చెప్పులు, మూడు మాటల సినిమా పాటల వద్దు బాబు దురద దుర్గ చెప్పులు. చెప్పులు, దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో రాయబడి. చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా. వచ్చిందా? వచ్చిందక్క. ఇప్పుడు ఒక్కరు మాత్రమే పర్ఫెక్ట్ గా వచ్చిన వాళ్ళు పాడండి, మిగతా వాళ్ళు గ్రూప్ లో నాకు వీడియో పంపించాలి. ఎవరు పాడతారు? అక్క నేను పాడతా. ఫస్ట్ ఎవరు చెప్పారు? నేను. ఓకే, సార్ చెల్లి ఛాన్స్ ఇద్దాం. ఓకే, మీరు వీడియో చెవులు పెట్టాలి. పాడమ్మా. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి, ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి. చెవులుంటే తప్పక నీవు వినాలి, చెవులుంటే తప్పక నీవు వినాలి. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. విను ఇదే ఆఫర్, వినకపోతే డేంజర్. యేసు మాట వింటే నీవు బ్రతుకుతావు, యేసు మాట వింటే నీవు బ్రతుకుతావు. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. సాతాను మాటలా దేవుని మాటలా ఏది వింటావు, ఏది చేస్తావు. కాకి విన్నది, చేప విన్నది, గడిద విన్నది, సృష్టి విన్నది. కాకి విన్నది, చేప విన్నది, గడిద విన్నది, సృష్టి విన్నది. యేసయ్య విన్నాడు, ప్రాణం పెట్టాడు, వింటేనే రక్షణ యేసు కర్పణ. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా
వినే చెవులు ఉన్నాయా? ఫ్రెండ్స్ మాటలా, పేరెంట్స్ మాటలా? ఏది వింటావు, ఏది చేస్తావు? బూతు మాటలా, సినిమా పాటలా? వద్దు బాబోయ్ దురద చెవులు. బూతు మాటలా, సినిమా పాటలా? వద్దు బాబోయ్ దురద చెవులు. దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో మన కోసమే రాయబడినది. చెవులు ఉన్నాయా, వినే చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా, వినే చెవులు ఉన్నాయా? ఆమె చాలా బాగా పాడు. క్లాప్స్ కొట్టండి అందరూ. చాలా పర్ఫెక్ట్గా పాడండి. థ్యాంక్ యూ. మీరు ఇంత బాగా పాడుతున్నారు కదా, వీడియోస్ తీసి పెట్టచ్చు కదా వాట్సాప్ లో. ఈ వీక్ ఎవ్వరూ పెట్టలే. పెడతారా స్కూల్ మరి ఈ నుండి వీక్? అక్క. ఈవినింగ్ పెట్టండి. ఎగ్జామ్స్ 10 minutes ఎగ్జామ్సా? అక్క, ఎగ్జామ్స్ ఉండే అక్క. ఓకే ఓకే సరే. మరి ఈ వీక్ కూడా ఉన్నాయా? అవును అక్క, ఫ్రైడే దాకా. కొంచెం సాటర్డే పెట్టండి సరేనా? ఫ్రైడే ఓకే ఈవినింగ్ అక్క. నుంచి ఫ్రైడే ఈవినింగ్ నుంచి వర్క్ ఉండదు కదా, ఫ్రైడే ఈవినింగ్ తీసి పెట్టా. మీరు అందరూ చక్కగా సాంగ్స్ పాడుతున్నారు. టాలెంట్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం? బాగా పాడుతున్నారు కదా, మిమ్మల్ని చూసి చిన్నపిల్లలు నేర్చుకుంటారు. ఓకే, పెడతారా మరి ఈ వీక్? సాత్విక్, వెరీ గుడ్. ఈ వీక్ పెట్టండి. నెక్స్ట్ హోంవర్క్స్ చేయలే, 3 times ఇచ్చా. రాసాను అక్క, కానీ గ్రూప్ లో పెట్టలే. పెట్టండి గ్రూప్ లో. మమ్మీ నాకు రాసేదని తెలియాలి కదా, మీరు గుడ్ స్టూడెంట్స్ అని నాకు తెలియాలో వద్దా? ఎవరు ఫాస్ట్ ఉన్నారు, ఎవరు ఫాస్ట్ ఉన్నారు నాకు తెలియాలి కదా మరి. సో గ్రూప్ లో పెట్టండి మీరు రాసినప్పుడు, సరేనా? ఎందుకంటే మీకు అసలు 7 times ఇవ్వాలి, అంటే రోజుకి ఒకసారి రాయాలి మీరు. బట్ ఎన్ని టైమ్స్ ఇచ్చా? 3 times ఇచ్చా. సో జస్ట్ రోజుకి ఒక 5 minutes చాలు మీరు కూర్చొని ఫాస్ట్ గా రాయడానికి, చదవడానికి. ఎంతమందికి వచ్చింది వాక్యం? వచ్చిందా? వెరీ గుడ్. మహేష్కి వచ్చిందంట. మీకు తెలీదు, ఆల్రెడీ మీ 2 lessons అయిపోతున్నాయి అంతేనా? ఇది మీకు సెకండ్ లెసన్. 1, 2 and 5, 6 వాళ్ళకి 4 lessons అయిపోయా మీకు ఎగ్జామ్ ఉంది. ఈ 4 lessons మీద ఎగ్జామ్ ఉంటుంది. అందులో కంఠస్థ వాక్యాలు కూడా రాయాలి. మరి అందులో మార్క్స్ పోతాయిగా, ఫస్ట్ తెచ్చుకోరా? ఎంతమందికి రావాలని ఉంది ఫస్ట్? సో కంఠస్థ వాక్యాలు చదవాలి. ఓకే, అవి ఎగ్జామ్ లో ఖచ్చితంగా వస్తాయి. మీకు బైబిల్ వచనాలు ఎన్ని తెలిస్తే అంత బెస్ట్, తెలుసా? సో ప్రతిదీ బై హార్ట్ చేయండి, ఓకేనా? అండ్ మీకు ఇచ్చిన వాక్యం ఈ వీక్ చాలా బాగుంది. కీర్తనలు 139 కదా, అది చాలా బాగుంటుంది. ఆ వాక్యం చదవండి. ఓకే, నెక్స్ట్ ఈరోజు లెసన్ ఏంటి మరి? సాంగ్ బట్టి చెప్తారా లెసన్? కాకి గురించి, సృష్టి గురించి, చేపల గురించి. మహేష్ నువ్వు ఏదో చెప్తున్నావు, కాకపోతే మైక్ ఆన్ చేయను. ఏమేమి చెప్తున్నావు ఆన్సర్? గాడిద గురించి, కాకి గురించి, చేప గురించి. ఓకే, సో ఇవన్నీ దేవుడి మాటలు విన్నాయి కదా. కాకి దేవుడి మాట ఎప్పుడు వింది? గాడిద దేవుడి మాట ఎప్పుడు వింది? సృష్టి వింది కదా, ఆల్రెడీ సృష్టి వచ్చింది. సృష్టి ఎలా వచ్చింది? దేవుడి మాట విని దేవుని అవన్నీ మాటలతో. సో దేవుడి మాట సృష్టి వింది కాబట్టి అది నేర్చేసుకున్నాం. ఈ కాకి, గాడిద ఇది మనకి ఫర్దర్ గా వచ్చే లెసన్స్ లో ఉంటాయి. ఇప్పుడు అది కాదు, మెయిన్ ఈరోజు లెసన్ ఏంటంటే మాట వినాలి. లెసన్ నేమ్ ఏంటి? మాట వినాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట. నా మాట కాదు, ఎవరి మాట కాదు, దేవుడి మాటే వినాలి.
సో లాస్ట్ సృష్టి అయినప్పుడు మనం 6 days నేర్చుకున్నాం. 6th డే దేవుడు ఏం చేశారు? మనుషుల్ని సృష్టిస్తారు. జంతువులు మనిషి వెరీ గుడ్. పురుగులు, జంతువులు, మానవుల్ని చేశారు. అయితే మనము జంతువులను ఎలా చేశారో నేర్చుకున్నాం. భూమి పుట్టించంటే అది పుట్టించింది. మా మానవుని ఎలా చేశారో మనకు తెలుసా? నేర్చుకున్నామా మనం ఆ రోజు? లేదు. సో ఈరోజు లెసన్కి వెళ్ళే ముందు మానవుని ఎలా చేశారో ఒక్కసారి చూద్దాం. ఓకే. చిన్న పాప పేరేంటి? వందన అని జాయిన్ అయ్యారు కదా. ఆ పాప పేరు తెలుసమ్మా మీకు? పాప పేరు వందన అక్క. వందన అయినా? ఓకే. వందనములు వింటున్నావా? ఈరోజు చైతన్ రాలేదా? సరే, దేవుడు మానవుని ఎలా చేశారో ఒక్కసారి చూద్దాం లెసన్లో వెళ్ళే ముందు. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం. జెనిసిస్ 2nd chapter 7th verse. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మాయెను. ఇది ఒక మెమొరీ వర్స్ అన్నమాట. అయితే దేవుడు మనుషులను ఎలా చేశారంటే, జంతువుల్ని మాత్రం పుట్టండి అని భూమికి ఆజ్ఞాపిస్తే జంతువులన్నీ వచ్చాయి. కానీ దేవుడు మనుషుల్ని కూడా మీకు పుట్టేయండి అని అన్నారా? కొన్ని భూమికి ఆజ్ఞాపించారా నువ్వు మనిషిని సృష్టించే అని? లేదు. ఎలా చేశారు చూడండి, ఎంత బాగుంటుందో. ఒక మట్టిని తీసుకున్నారంట, నీట్ గా అందంగా ఒక బొమ్మని చేశారు. ఎంత ఎఫర్ట్స్ పెట్టే చూడండి. ఇప్పుడు మనం బొమ్మ చేయగలమా? అంత ఈజీగా అంత పర్ఫెక్ట్ గా వస్తుందా? అంత పర్ఫెక్ట్ గా మనకు రాదు. చాలా టాలెంట్ ఉండాలి. సో దేవుడు కూడా ఏం చేశారు, ఒక మంచి మట్టిని తీసుకొని మంచిగా ఒక మనిషిని చేసి, ఆ మనిషి ఏముంది ఇక్కడ, నాసికారంధ్రం అంటే నాస్ట్రిల్స్, నోస్ అన్నమాట. అక్కడ జీవవాయు ఊదినప్పుడు అంట మనిషి జీవించే జీవాత్మ అయ్యారు. ఇప్పుడు ఎలాగో ఫోటో చూపిస్తున్నానండి. నాకు స్క్రీన్ కనిపిస్తుందో లేదో చెప్పండి. ఫస్ట్ దేవుడు ఏం చేశారు, నేల మట్టితో ఒక నరుని నిర్మించారు. ఏం చేశారు? అంటే మట్టితో బొమ్మని ఫస్ట్ చేసి, ఆ బొమ్మ నాసికారంధ్రంలో అంటే నాస్ట్రిల్స్ దగ్గర ఏం చేశారు, జీవవాయువుని ఊదారు. చూసారు ఎలా ఊదారో? అర్థమైందా? సో అలా జీవాత్మ ఊదడం వల్ల ఏమొచ్చిందంటే మనిషి అప్పుడు జీవించారు. అప్పుడు దాకా మనిషికి మూమెంట్స్ లేవు. ఓకే, అప్పుడు దాకా మనిషికి ఏం లేవు, బాడీలో ఏ మూమెంట్స్ లేవు, ఒక బొమ్మ అంతే. సో ఆ జీవవాయు ఊదినప్పుడు ఏమయ్యారంటే జీవించే ఆత్మ, అంటే జీవించే మనిషి. అప్పుడు ఆత్మ వెళ్ళింది, అప్పుడు ఒక మనిషి అయ్యారు. ఓకేనా? సో అప్పుడు మనిషికి మూమెంట్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అసలు ఎంత కీర్తనలో ఉంటది అన్నమాట. దేవుడు చేసే నిర్మాణం చూస్తే అంటే భయంకరంగా ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఓకే, మన బాడీలో నరాలు చూసారా, నర్వ్స్ ఎన్ని ఉంటాయి తెలుసా అసలు? అది చిన్నది ప్లేస్ మారినా మనకి ఏదో ప్రాబ్లం స్టార్ట్ అయిపోద్ది. మన బాడీలో చిన్నది అటు ఇటు ఏమైనా సరే హాస్పిటల్ వెళ్ళాలి అంతే. సో అంత పర్ఫెక్ట్ గా దేవుడు ప్లేస్మెంట్స్ కానీ, హార్ట్ ఇక్కడ ఉండాలి, ఇన్ని సెకండ్స్ కి ఇన్నిసార్లు కొట్టుకోవాలి అని ప్రతిదీ ఎంత బాగా డిజైన్ చేశారంటే అది చూసినప్పుడు మనకి ఎలా ఉంటది, వండర్ఫుల్ అన్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. బాగుంది కదా దేవుడి క్రియేషన్.
జంతువుల్ని మాత్రం భూమి నుంచి జంతువుల్ని మాత్రం భూమి నుంచి పుట్టించారు. మనకు మాత్రం స్పెషల్ గా ఒక బొమ్మను చేసి జీవవాయువును ఊది తన స్వరూపమును సృష్టించారు. దేవు స్వరూపమందు అంటే దేవుళ్ళలాగా. అంటే ఇప్పుడు మన దేవుడి పిల్లలమా కాదా? దేవుడి పిల్లల్ని అక్కడ ఫోటోలో దేవుడికి బొమ్మ చూపించారు. దేవుడు అలా ఉండరు, కానీ మీకు అర్థం కావడానికి అక్కడ బొమ్మ ఉంది. సో దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత ఏం చేశారంటే ఏతెన్లో ఒక తోట వేసి దేవుడైన యెహోవా తూర్పున ఏతెన్లో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని అందులో ఉంచెను. ఇలా దేవుడు ఏం చేశారంటే మనిషిని నిర్మించారు. మరి ఆ మనిషిని ఎవరు చూసుకోవాలి? దేవుడే కదా, దేవుడే కదా చూసుకుంటారు. సో దేవుడు ఏం చేశారంటే ఆ మనిషి కోసం ఒక మంచి తోట వేశారనమాట. చాలా అందమైన ఒక తోట, ఒక ఫారెస్ట్ లా వేసి అందులో ఆ మనిషిని ఉంచారు. ఇప్పుడు అందులో ఉన్నవన్నీ ఎవరివి? దేవుడివి. అది ఎవరికి ఇచ్చారు? ఆ మనిషికి ఇచ్చారు. ఓకే, ఆ మనిషిని అందులో పెట్టారు కదా. ఇప్పుడు అక్కడ ఉన్నవన్నీ చెట్లు అవన్నీ ఎవరు యూజ్ చేసుకోవచ్చు? ఆ మనిషి యూజ్ చేసుకోవచ్చు. ఆ మనిషి పేరు ఏంటి ఇంతకి? వెరీ గుడ్, ఆదాము. సో దేవుడు ఆదాంని ఏదెన్ తోటలో ఉంచి మంచిగా అక్కడ ఉన్న ఫలాలు, అక్కడ చెట్లు ఉన్నాయా, మంచి చెట్లు అన్నిటిని ఉంచి అక్కడ నీ నచ్చిన పండును తిను, నీ నచ్చినది హ్యాపీగా ఉండని దేవుడు ఆ తోటలో ఉంచేశారు అనమాట. కానీ ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఏంటో చూద్దాం ఒకసారి. చూద్దామా? 16th. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయంగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. అయితే దేవుడు అన్ని ఇచ్చారు. నీ నచ్చినట్టు ఎంజాయ్ చేసుకో, ఇదంతా నీకే. ఇక్కడ ఉన్న ప్రతి ఫ్రూట్ నువ్వు తినొచ్చు. బనానా, యాపిల్స్ ఇవన్నీ నీ నచ్చింది, మ్యాంగోస్, నీకు ఏం కావాలంటే అది తిను. కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం మాత్రం తినొద్దు అని అన్నారు. ఏ వృక్ష ఫలం తినొద్దు అన్నారు? మంచి చెడు తెలియనిచ్చే. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు అక్కడ 100 చెట్లు ఉన్నాయి అనుకో, ఆ 100 తీసుకున్న ఫ్రూట్స్ తినొచ్చు, బట్ అందులో ఒకటే తినకూడదు. ఒక్క చెట్టు ఫ్రూట్ తినకూడదు. ఇదేమైనా పెద్ద కష్టమా? కాదు. 100లో జస్ట్ ఒకటే తినకూడదు, మిగతా 99 మందే. కష్టం కాదు. కానీ దేవుడు ఏం వద్దంటారో, మన పేరెంట్స్ ఏం వద్దంటారో అదే పని మనం చేస్తాం కదా. చేస్తామా? వద్దన్న పని చేస్తామా మనం? చెయ్యరా? ఓకే, మరి ఆదాం చేసేలేదు, చూద్దాం. 18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చెయ్యుదుననుకొని దేవుడైన యెహోవా ప్రతి జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరే దానికి కలిగెను. అయితే పాప ఆదాం ఒక్కడే ఉన్నారు తోటలో. అయితే దేవుడు కనిపించింది, పాప ఆదాం ఒక్కడే ఉన్నారు, బోర్ కొట్టుంటదిలే అని చెప్పి ఏం చేశారు, ఆకాశ పక్షుల్ని జంతువులన్నిటిని ఆదాం దగ్గర పంపించి వాటి పేర్లు పెట్టమన్నారు. సో ఇప్పుడు మనకి సింహం ఉంది, పులి ఉంది, వీటన్నిటికీ పేర్లు ఎవరు పెట్టారు? ఆదాం పేరు పెట్టారు అనమాట. సో ఆదాం ఏం చేశాడంటే ఖాళీగా ఉండకుండా వాటన్నిటికీ పేరు పెట్టారు. అయితే ఏమైంది, అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త జంతువులకు పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అయితే ఇప్పుడు ఆదాంకి అన్ని జంతువులు ఉన్నాయి, అన్నిటికీ పేర్లు పెట్టారు, అయినా చూస్తే ఏదో తక్కువ ఉంది.
ఇంకా ఆదం దగ్గర ఏదో తోడు లేనట్టే ఉంది. అన్ని జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, నీటిలో చేపలు ఉన్నాయి, అన్ని ఉన్నా సరే ఆదం దగ్గర ఏదో లేనట్టు, ఏదో తక్కువైనట్టు, సంపూర్ణంగా లేనట్టు అనిపించింది అనమాట. సో ఇప్పుడు మనిషికి ఎవరి తోడు కావాలి? మనిషి తోడే కావాలి. ఓకే, మనం అనుకుంటాం మనకి ఇవన్నీ ఉంటే చాలు హ్యాపీగా బతికేయొచ్చని, కానీ మన లైఫ్ లో ఎవరు ఉండాలంటే ఒక మనిషి తోడు ఎప్పుడు ఉండాలన్నమాట. సో చూద్దాం ఏం చేశారో. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటను మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అయితే దేవుడికి అనిపించింది కదా ఇంకా ఏదో తక్కువగా ఉంది, ఇంకా ఆదాం ఒంటరిగా ఉన్నారని. అప్పుడు దేవుడికి ఐడియా వచ్చింది, ఓకే ఆదంకి మంచి తోడు కావాలి, సాటి అయిన తోడు అంటే ఆదంకి ఈక్వల్ గా ఉన్న ఒక మనిషి ఆదంతో ఉండాలి, అప్పుడు తనకి ఒంటరితనం దూరం అవుతుందని ఏం చేశారంటే ఆదంకి గాఢ నిద్ర కలుగజేశారు. గాఢ నిద్ర అంటే డీప్ స్లీప్. డీప్ స్లీప్ అన్నమాట. ఇంకా ఆదంకి తెలివే ఉండదు, ఫుల్ పడుకుంటారు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే ఆదము పక్కటెముకు అంటే సైడ్ ఉన్న ఒక ఎముకని బయటికి తీసి ఆ ప్లేస్ ని మళ్ళీ మాంసంతో అంటే ఫ్లెష్ తో కవర్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ ఆపరేషన్ ఎక్కడైంది? ఇక్కడ అయింది. ఫస్ట్ డాక్టర్ ఎవరు మరి? దేవుడు, అంతే కదా. సో ఇక్కడ నుంచే మనకు అర్థం అవుతుంది, ఏమైనా ఆపరేషన్ చేసేటప్పుడు మనకు మత్తు ఇస్తారు తెలుసా? ఆ పెయిన్ తెలియకూడదు అని చెప్పి మనకు మత్తు ఇస్తారు. ఆ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే. ఫస్ట్ దేవుడే ఐడియాని చూపించారు అనమాట, గాఢ నిద్ర కలుగు చేశారు. సో ఆదంకి ఆ పెయిన్ తెలియకూడదు అని చెప్పి. సో ఇప్పుడు మనం అదే ఫాలో అవుతున్నాము, మనం కూడా మత్తు ఇస్తూ ఉంటాం కదా. సో ఫస్ట్ ఆపరేషన్ దేవుడు చేశారు, ఫస్ట్ డాక్టర్ కూడా దేవుడే. ఓకేనా? అయితే అప్పుడు ఏం చేశారంటే ఆ ఎముకతో అంతా స్త్రీని చేశారంట. ఓకే, ఆదం పక్కటి ఎముక నుంచి ఒక ఎముక తీశారు కదా బయటికి, ఆ ఎముకతో ఒక స్త్రీనే చేశారనమాట. ఇప్పుడు ఆ స్త్రీని ఎక్కడ తీసుకొచ్చారంటే ఆదం దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు ఏమైంది? అప్పుడు ఆదం ఇట్లా, నేను నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నారి అనబడును. సో అబ్బాయి ఎలా సృష్టింపబడిందంటే ఒక అబ్బాయి నుంచి, ఒక నరుడు నుంచి సృష్టింపబడింది. కాబట్టి ఆదం తనకి ఏమని పేరు పెట్టారు? నారి అని పేరు పెట్టారు. ఓకే, ఇప్పుడు అమ్మాయిని ఏమంటారు? నారి అని అంటారు తెలుగులో, కాదా? నారి అని అంటారు అమ్మాయిని. ఓకే, అది అచ్చ తెలుగు అన్నమాట, మీకు తెలియకపోవచ్చు, నారి అని అంటారు. ఓకే, అబ్బాయిని ఏమంటారు? నరుడు అంటారు. ఓకే, సో అబ్బాయి నుంచి అమ్మాయి వచ్చింది కాబట్టి ఇప్పుడు స్త్రీకి నారి అని పేరు ఆదం ఇచ్చారు. అది స్త్రీకి ఉన్న పేరు కాదు, ఆ జాతికి పెట్టిన పేరు అన్నట్టు. ఓకే, స్త్రీకి నారి అని పేరు పెట్టారు కదా. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. ఇప్పుడు ఆదం హవ్వ ఎలా ఉన్నారంట? ఒక శరీరం లాగా, అంటే సేమ్ మైండ్ సెట్, సేమ్ ఆలోచనలు ఉండాలి. ఓకే, అలా వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తారు అన్నమాట. ఇప్పుడు 3rd అధ్యాయం చూద్దాం. 25. అప్పుడు ఆదాము అతని భార్య అయ్యు వాళ్ళిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండేది. అయితే అప్పుడు వాళ్ళకి మంచి చెడు ఏంటో తెలియదు కదా, దేవుడు ఇంకా వాళ్ళకి ఆ జ్ఞానం ఇవ్వలే. సో ఆ తెలివినిచ్చే వృక్ష ఫలాలు కూడా తినొద్దని చెప్పేశారు. సో వీళ్ళకి ఇప్పుడు ఏంటి? వంటి మీద వస్త్రాలు లేవు, బట్టలు లేవు. సో వాళ్ళకి ఏమి తెలియదు అనమాట, ఒకేలా ఉండకూడదని ఏం తెలియదు. సో వాళ్ళు స్టార్టింగ్ అలాగే ఉండేవారు. ఇప్పుడు 3rd అధ్యాయం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతుల్లో సర్పము యుక్తిగలదై ఉండెను,
అది స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అయితే ఇప్పుడు దేవుడు చేసిన దాంట్లో బాగా తెలివైంది ఎవరంటే సర్పము. సర్పం అంటే సర్పెంట్. వందన. సర్పం అంటే ఏంటమ్మా? ఓకే, పాము, స్నేక్. అయితే ఇది చాలా తెలివైందంట స్నేక్. ఇది ఏం చేసింది, స్త్రీ దగ్గరికి వెళ్ళి ఇది నిజమా అంది. ఏమంది? ఫస్ట్ డైలాగ్ ఏంటిది? బైబిల్లో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఓకే, సో ఇలా చిన్న ఇది నిజమా అని అడిగి స్త్రీ మైండ్ ఏం చేస్తుంది, పాడు చేస్తుంది. ఓకే, తర్వాత ఏం చేసిందో ఫస్ట్ చూద్దాం. స్త్రీ దగ్గరికి వెళ్ళి ఇది నిజమా అని అడిగి, దేవుడు మిమ్మల్ని మంచి చెడు తెలియనిచ్చే వృక్ష ఫలాలు తినొద్దని చెప్పాడా అని అడిగింది అంతే. అప్పుడు హవ్వ ఏం చేసింది, అమ్మో పాము ఎవరో నాకు తెలియదు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోవాలి కదా. తను హవ్వ ఏం చేసిన ఆ పాముతో మాట్లాడింది అనమాట, ఆ సర్పంతో. ఏమని మాట్లాడింది చూడండి హవ్వ. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అయితే ఇప్పుడు స్త్రీ ఏమంటుంది, అసలు మాట్లాడకుండా వెళ్ళిపోవాలి. ఆ సర్పం ఎవరో తెలీదు, అది ఎందుకు వచ్చి మాట్లాడుతుందో తెలీదు. కానీ ఈ స్త్రీ ఏం చేసింది, అవును దేవుడు అలా నేను చెప్పలేదు కానీ అన్ని వృక్ష ఫలాలు తినొచ్చంట, కానీ ఒక తెలివి మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్ష ఫలమే దేవుడు తినొద్దన్నాడు అని చెప్పేసింది అనమాట. అయితే అప్పుడు ఏమైంది, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పాను. ఇప్పుడు సర్పం ఛాన్స్ వచ్చిందనమాట. ఇప్పుడు సర్పం స్త్రీతో ఏమంటుందంటే, అవునా దేవుడు అలా అన్నారా, అలా ఏం కాదే, అది మీరు తింటే అంట మీకు జ్ఞానం వస్తుంది, మంచి చెడ్డలు మీకు తెలుస్తాయి, అప్పుడు మీరు దేవతల్లా అయిపోతారని ఈ సర్పము స్త్రీతో అంది. ఇప్పుడు స్త్రీ నమ్ముతుందా లేదా? ఎందుకంటే అక్కడ పొగిడేసింది కదా, మీరు దేవతల్లా అయిపోతారు అని చెప్పేసింది. ఇంకా స్త్రీ ఏం చేసింది, నమ్మేసింది. సో ఇప్పుడు కూడా ఇంట్లో మీ పేరెంట్స్ మీకు ఒక విషయం చెప్పేసి పంపిస్తారు స్కూల్స్ కి, కాలేజెస్ అయితే కాలేజెస్ అవునా, వీళ్ళతో ఎలా ఉండమ్మా, వాళ్ళతో ఎలా ఉండు చెప్తారా మీ పేరెంట్స్? ఇన్స్ట్రక్షన్స్ గోల్ అని చెప్పేసి పంపిస్తారు. చెడు మాటలు మాట్లాడొద్దు, ఎవరిని తిట్టొద్దు, టీచర్స్ ని ఇలా బ్లేమ్ చేయొద్దు, వాళ్ళ మీద జోక్స్ వేయొద్దు, ఇలా సినిమా పాటలు పాడకండి అని అన్ని చెప్పేసి పంపిస్తారు. కానీ మీ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, అవునా మీ పేరెంట్స్ అలా అన్నారా, అలా ఏం అవ్వదురా, అదేం పెద్ద తప్పు కాదురా అని అంటారా? అంటారు. కొంతమంది ఫ్రెండ్స్ అయితే మూవీస్కి వెళ్దాము, ఏం అనరు, అసలు ఏం అవ్వదు, సరదాగా ఎంజాయ్మెంట్కే కదా అని అంటారు. ఖచ్చితంగా అంటారు. మన లైఫ్ లో అలా ఒకరు తగులుతారు, ఖచ్చితంగా తగులుతారు. మీ పేరెంట్స్ ఏమో సినిమా పాటలు పాడొద్దని చెప్తారు, మీ ఫ్రెండ్స్ ఏమో పాడితే ఏమైందిరా సరదాకే కదా అంటారు. మీ పేరెంట్స్ ఏమో సినిమాలు చూడొద్దు అంటారు, మీ ఫ్రెండ్స్ ఏమో సరదాకే కదా చూస్తే ఏమవుతుంది, ఒకసారి మాతో చూడు అప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్పి మోటివేట్ చేస్తారు. మనం ఎవరి మాట వింటాం అప్పుడు? ఫ్రెండ్స్. ఓకే, నేను కూడా విన్నాను చాలాసార్లు. మన పేరెంట్స్ మాటలు మర్చిపోయి అప్పుడప్పుడు ఫ్రెండ్స్ మాటలు వినేస్తూ ఉంటాం అనమాట. అవ్వ కూడా అదే పెద్ద తప్పు చేసింది. ఒక విషయం తెలుసా, ఫస్ట్ మన లైఫ్ లో ఎవరు వచ్చారో వాళ్ళ మాటే వినాలి. మీరు పుట్టగానే ఎక్కువ పెరిగింది ఎవరి దగ్గర, పేరెంట్స్ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర? పేరెంట్స్ దగ్గర. ఇప్పుడు స్త్రీని, ఆదాంని హవ్వని ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించారు. సో ఫస్ట్ వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఎవరితో స్టార్ట్ అయింది? దేవుడితోనే కదా.
ఫస్ట్ వాళ్ళు దేవుడితో మాట్లాడారు, దేవుడితో జర్నీ చేశారు, దేవుడితో క్లోజ్గా ఉన్నారు. బట్ ఇప్పుడు స్త్రీ ఎవరి మాట వింటుందో చూద్దాం. ఓకే, మన లైఫ్లో వచ్చిన వాళ్ళ మాటలే మనం వినాలి. మీ ఫస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఫ్రెండ్సా పేరెంట్సా? పేరెంట్స్ మీ ఫస్ట్ ఫ్రెండ్స్. ఓకే, మీ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని నడిపించింది మీ పేరెంట్సే. ఇక స్త్రీని ఆదంని కూడా నడిపించింది దేవుడే. కానీ ఆ ఫ్రెండ్షిప్ హబ్బ గుర్తుందో లేదో, మరి విన్నదో లేదో చూద్దాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదే యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతను కూడా తినెను. అయితే ఫస్ట్ సాతాన్ రాలేనప్పుడు వీళ్ళు ఏం చేసేవారంటే ఆ వృక్షం చూసినప్పుడు అమ్మో దేవుడు తినొద్దన్నారని చెప్పి దూరం వెళ్ళిపోయేవారు. మేబీ ఇప్పుడు ఆ వృక్షం చూసి ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు చూడండి. ఆహారంకి మంచిగా కనిపిస్తుందంట, ఇప్పుడు తినడానికి చాలా అందంగా ఉందంట ఇప్పుడు ఆ వృక్ష ఫలాలు. తర్వాత కన్నులకు అందంగా కనిపిస్తుందంట. ముందేమో భయపడ్డారు, ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ వివేకం ఇచ్చు రమ్యమైనది. ముందేమో భయంకరంగా కనిపించిన ఈ పండు ఇప్పుడు రమ్యంగా, వివేకం ఇచ్చు అంటే మంచి జ్ఞానం ఇచ్చు రమ్యమైన పండుగ కనిపిస్తుంది అనమాట. చూసారా, మనం వినే మాటలు బట్టి మన ఆలోచన అంతా మారిపోద్ది. ఇప్పుడు మన సినిమాలు దూరంగా ఉన్నాం అనుకో, మన పేరెంట్స్ మాట విని అది మనకి చెత్తలా అనిపిస్తుంది. అదే మన ఫ్రెండ్స్ చెడు మాటలు విన్నాం అనుకో, ఆ సినిమాయే అందంగా కనిపిస్తుంది. అవునా? సినిమా సాంగ్స్ ఉన్నాయి, మనకు అదొక చెత్తలా కనిపిస్తుంది. అమ్మో ఇలాంటి సాంగ్స్ పాడుకోర్రా బాబు అనుకుంటాం. మన ఫ్రెండ్స్ మాటలు వింటే ఆ సినిమా పాటలే అందంగా, వావ్ ఈ సాంగ్ ఎంత బాగుందో అనుకుంటాం. అంతేనా? సో దేన్నైతే మనం ఆశ్రయించుకున్నామో, మన పేరెంట్స్ మాటలు విని దేన్నైతే మనం దూరం పెట్టామో, మన ఫ్రెండ్స్ మాటలు విని అదే మనకు అందంగా మారిపోద్ది. ఇదంతా దేని వల్ల? ఒక మాట వినడం వల్ల. ఓకే, సో ఒక మాట మన లైఫ్ స్టైల్ అంతా చేంజ్ చేసేస్తుంది తెలుసా. మనం ఏ మాటలు వింటే అలాగే జీవిస్తాం. మనం ఎక్కువ దేనికోసం వింటే దాని తగ్గట్టుగానే జీవిస్తాం. మీకు సండే స్కూల్స్ ఎందుకు పెట్టారు? దేవుడి మాటలు వింటూ ఉన్నాం అనుకో, దేవుడికి ఇష్టమైన పనులే మనం చేస్తూ ఉంటాము. చెడు మాటలు వింటూ ఉన్నాం అనుకో, చెడు పనులు చేస్తూనే ఉంటాం. సినిమాలు ఎందుకు చూడకూడదు అంటే అందులో చెడు మాటలే చెప్తారు, ఆ చెడు పనులే మనం చేస్తాం. దేవుడి మాటలు ఎందుకు వినాలంటే మంచి మాటలు వింటూ ఉన్నాం అనుకో, మనం అనుకోకపోయినా మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో మనం వినే మాట ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే ఫ్రెండ్షిప్ కూడా జాగ్రత్తగా ఉండాలి. చెత్త మాటలు మాట్లాడే ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చెయ్యొద్దు, ఫీల్ అయినా పర్లేదు. మీకు మంచి వేలో తీసుకెళ్లే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి. ఓకే, మీరు అవునన్నా కాదన్నా మనం వినే మాట బట్టే మన బిహేవియర్ ఉంటది. ఓకే, ఇప్పుడు హవ్వ ఎప్పుడు ఏ పండునైతే దూరం పెట్టిందో ఇప్పుడు ఆ పండు అందంగా అయిపోయింది హవ్వకి. నెక్స్ట్ ఏం చేసిందో చూడండి. ఇప్పుడు తను తప్పు చేయడమే కాదంట, తను ఆ పండుని తినేసిందంట. తినేసి ఇప్పుడు ఎవరికి ఇచ్చింది? ఆదాము కూడా ఇచ్చింది. ఆదాం కూడా పాడైపోయారు. సో మనం చేసే తప్పులకి మళ్ళీ మన ఫ్రెండ్స్ కూడా కొన్నిసార్లు మనమే తప్పులు చేయిస్తూ ఉంటాం. ఆ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ మనం తప్పు చేస్తాము, మన ఫ్రెండ్స్తో కూడా చేయించేస్తాము. ఇప్పుడు ఎన్ని తప్పులు అయితే మీరు చూడండి. అప్పుడు వారిద్దరు కళ్ళు తెరవబడెను. వారు తాము దిగంబరుమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమ కచ్చడములను చేసుకొనిరి. చెల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుట రాకుండా తోట చెట్ల మధ్యలో దాక్కుకొనగా. ఇక్కడ ఇంకా బాధగా ఉంటుంది చూడండి. ఎప్పుడైనా దేవుడు వస్తే ఏం చేసేవారు? వీళ్ళు హ్యాపీగా వెళ్ళి దేవుడితో మాట్లాడేవారు. ఈవినింగ్ టైం దేవుడు వచ్చారు అనుకో, సంతోషంగా వెళ్ళి దేవుడితో మాట్లాడేవారు.
కానీ ఇప్పుడు ఏంటంటే దేవుడు రాగానే భయపడిపోయి దాక్కోపోయారంట. బాధ కాదా? హ్యాపీగా దేవుడితో కలుసుకునేవారు ఇప్పుడు ఏమైపోయారు, భయపడాల్సిన స్టేజ్కి వచ్చి దాంకుంటున్నారు అనమాట. దేవుణ్ణి ఫేస్ చేయలేకపోతున్నారు. సో మనం ఏదైనా తప్పు చేసాం అనుకో, మనం హ్యాపీగా ఉండగలమా? ఉండలేమక్క. భయపడుతూ ఉండాలి. పేరెంట్స్ కి చెప్పము. ఇవన్నీ పెద్ద పెద్ద తలనొప్పి అనమాట. ఇప్పుడు మీరు అందరూ 8th 9th 10th టీనేజ్ కి వచ్చేసారు మాక్సిమం. ఇక్కడి నుంచి మూవీస్ కి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ కి తెలిసి వెళ్తారు, మీరు వెళ్ళరు కదా, దొంగచాటుగా వెళ్ళాల్సి వస్తుంది. లేదంటే పేరెంట్స్ నచ్చని పనులన్నీ దొంగచాటే చేయాల్సి వస్తుంది, భయపడాల్సి వస్తుంది. సో అదేదో వాళ్ళ మాట వింటే మనం హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. పాపం చూడండి, ఇప్పుడు దేవుడితో హ్యాపీగా కలిసి మాట్లాడాల్సిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే భయంతో దాంకోపోయారంట. చూపిస్తాను. చూసారా, ఇప్పుడు హవ్వ ఏం చేస్తుంది, సర్పం మాట విన్నది, వింటుంది కూర్చొని. ఇప్పుడు అక్క కనిపించట్లేదు. ఇప్పుడు లోడింగ్ అవుతుంది అక్క. అవునా, ఇప్పుడు కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఓకే, నేను గ్రూప్ లో షేర్ చేస్తలేదు. ఇదిగో దాక్కుంటున్నారు అనమాట. ఇదైనా కనిపించిందా? కొని కనిపించింది అక్క. చూసారా ఎంత భయపడుతున్నారో. హ్యాపీగా మొత్తం కనిపించట్లేదు, నేను గ్రూప్ లో పెడతాను. మొత్తం హ్యాపీగా తోట అంతా తిరిగేవారు ఇప్పుడు ఒక చోట దాముకున్నారు అనమాట. ఇప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడైన యెహోవా ఆదాంను పిలిచి, నువ్వు ఎక్కడున్నావు అనెను. అప్పుడు దేవుడు ఆదాంని పిలిచారు. నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నారు అనమాట. దేవుడు తెలియదు ఆదాం ఎక్కడ ఉన్నారో, తెలుసా లేదా? తెలుసు. కానీ ఆదాం నిజం చెప్తాడా లేదా, తప్పును ఒప్పుకుంటారా లేదా అని దేవుడు టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడే ఏం చేశారో చూద్దాం, చూడండి. అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటే నేను. సో నీ వాయిస్ వినగానే నేను దిగంబరిగా ఉన్నాను దేవుడా, అందుకే భయపడి దాక్కోపోయాను అని అంటున్నారు అనమాట. అంటే దేవుడు భయపడ్డారు తప్పు చేశారు కాబట్టి. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వారెవరు? నీవు తినకూడదని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలం తింటివా అని అడిగాను. ఇప్పుడు నువ్వు దిగంబరిగా నీకు ఎవరు చెప్పారు? నేను వద్దన్న పండు నువ్వు తిన్నావా అని అడిగారు. మళ్ళీ ఛాన్స్ ఎవరికి ఇచ్చారు? ఆదంకి ఇచ్చారు. ఇప్పుడైనా ఆదం నిజం చెప్తాడా, తప్పు ఒప్పుకుంటాడా లేదా అనేసి తిన్నావా అని అడిగారు అనమాట. అయితే ఇప్పుడు ఆదం ఏం చెప్తున్నా చూడండి. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినా నేను. ఇప్పుడు ఆదాం ఏం చెయ్యాలి? తప్పును ఒప్పుకొని, సారీ దేవా, నువ్వు చెప్పినా నేను వినకుండా స్త్రీ మాట విన్నాను, నీ మాట నేను పక్కన పెట్టాను అని తప్పును ఒప్పుకోవాలి. కానీ ఇక్కడ ఆదాం ఏం చెప్తున్నారు? నువ్వు నాకు ఇచ్చావు కదా, ఆ స్త్రీ తినమని పండునిచ్చింది అని దేవుణ్ణి అంటున్నాడు అనమాట. చూసారా, తప్పును ఒప్పుకోలేదు, మళ్ళీ ఎవరి మీద తోస్తున్నారు? స్త్రీ మీద తోస్తున్నారు. నువ్వు నాకు ఇచ్చావు కదా స్త్రీని, ఆ స్త్రీ నన్ను ఈ పండుని తినమని ఇచ్చింది, తందే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. సో దేవుడికి ఎప్పుడైనా మీరు సారీ చెప్పాలనుకున్నారు అందు తప్పు చేసినప్పుడు, మన తప్పును మనం ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తారు ఖచ్చితంగా ఫస్ట్ టైం. బట్ ఇలా అయింది అలా అయింది, వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని ఇంకోళ్ళ మీద వేసాం అనుకో, దేవుడు క్షమిస్తారు లేదు తెలీదు. సో వీళ్ళు క్షమించారో లేదో చూద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, అంటే స్త్రీని అడుగుతున్నారు, నీవు చేసిన పని ఏమిటి, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పమునను మోసపుచ్చినందున తింటినా నేను. ఇప్పుడు దేవుడు, సరే వీళ్ళు ఒప్పుకోరు కదా, సరే స్త్రీని అడుగుదామని చెప్పి ఇప్పుడు స్త్రీని అడుగుతున్నారు. నువ్వేం చేసావు అసలు, నేను వద్దన్నాను కదా, నువ్వు చేసిన పని ఏంటి అని అడిగితే
స్త్రీ అయినా సారీ దేవుడా నీ మాట వినలేదు, అనవసరంగా సర్పం మాట విన్నానని సారీ చెప్పాలా? క్షమించమని అడగలేదు, సారీ చెప్పలేదు. ఏం చేసిందంట? సర్పం మీద తోసింది. ఇదిగో ఈ పామే నన్ను మోసపుచ్చింది, అందుకే నేను తిన్నానని ఎవరి మీద తోసింది? సర్పం మీద తోసింది. యాక్చువల్ గా నిజం చెప్పాలంటే అపవాది అంటే సాతాను మనల్ని ఇరికిస్తారు కదా, కానీ ఇప్పుడు హవ్వ ఏం చేసింది? సాతాన్ని ఇరికించేసింది అనమాట. సాతాన్ మీద చాడీలు చెప్పేసింది హవ్వ. ఓకే, ఇప్పుడు అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను జంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. అంటే ఇప్పుడు దేవుడికి సర్పం మీద కోపం వచ్చింది. ఇప్పుడు దేవుడు సర్పాన్ని ఏం చేశారంటే భూమి మీద ఏ ఏ జంతువులు ఉన్నాయో ఆ జంతువులన్నిటికన్నా సర్పం శపించారు. అంటే ఇప్పుడు వాటన్నిటికన్నా శపించబడింది ఎవరు? సర్పం అన్నమాట. మరియు నీకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదను, అదే నేను తల మీద కొట్టును, నీద మడి మీద కాటేద్దామని చెప్పాను. యాక్చువల్లీ ఈ 3:15 వచనము క్రీస్తు కోసం ఉంటది అనమాట. ఇది ఒక ప్రవచనము. ఓకే, ఇది మీకు అర్థమవుతుంది. ఇక్కడ స్త్రీ సంతానం అంటే క్రీస్తు అని అర్థము, ఇక సర్పం అంటే సాతాన్ అని అర్థము. అది మీకు ముందుగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ మామూలు చూసుకుంటే సర్పం అంటే మనం తల మీద కొడతామంట, అది మనల్ని ఎక్కడ కాటేస్తుంది? కాలుపైకే. దాని కాలు తప్ప ఇంకేం అందు, కాళ్ళే కాటేస్తుంది అన్నమాట. అంటే దాన్ని చూసిన ప్రతిసారి మన కోపం దాన్ని చంపేస్తూ ఉంటాము, అది ఎప్పుడు దెబ్బలు కాస్తూనే ఉంటుంది మన దగ్గర. అయితే దాన్ని ఇలా చెప్పించారు. అయితే బ్రతికినంతసేపు తన కడుపుతోనే పాకుతుంది అనమాట. ముందు కాళ్ళు ఉన్నాయేమో పాముకి కూడా కాళ్ళు ఉండొచ్చు, ఇప్పుడు ఏం లేవు, కాళ్ళు లేవు. ఆ కడుపుతోనే ఇలా పాకుతూ వెళ్ళాలన్నమాట. సో అది మట్టి కూడా తింటది, అదొక శాపం దానికి. అయితే ఇప్పుడు స్త్రీతో ఏమంటున్నారు? ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిగిలి హెచ్చించదను, వేదంతో పిల్లలు కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతను నిన్ను ఏలడం చెప్పాను. ఇప్పుడు స్త్రీకి దేవుడిచ్చిన పనిష్మెంట్ ఏంటంటే తను పిల్లల్ని కంటది కదా ఒక అమ్మాయి, తనకి పెయిన్ ఎక్కువ వస్తుందని చెప్పి ఆ పెయిన్ ని దేవుడు ఎక్కువ చేస్తారనమాట. సో మీరు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మదర్స్ చైల్డ్ కి బర్త్ ఇస్తున్నప్పుడు గట్టి గట్టిగా అరుస్తారు, విన్నారు ఎప్పుడైనా? పాపం వాళ్ళు చాలా పెయిన్ వస్తుంది అనమాట. ఇదంతా ఎందుకంటే దేవుడు ఒక స్త్రీని శపించారు అంతలాగా. ఓకే, సో ఆ పెయిన్ ని ఎక్కువ చేస్తారనమాట. నెక్స్ట్ 17th వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసంతో నీ బ్రతుకు దినములన్నీ పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారం తిందువు. ఓకే, ఇప్పుడు ఆదాంకి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే ఇప్పుడు దాకా ఆదాం తోటలో ఎలా ఉండేవాడు, ఎలా తినేవాడు? కష్టపడ్డాడు. అది ఎప్పటికప్పుడు ఫ్రూట్స్ వస్తూ ఉండేది అనమాట. ఆదాం నచ్చినన్ని సార్లు తినేవాడు, తిరిగేవాడు, ఎంజాయ్ చేసుకునేవాడు. కానీ ఇప్పుడు ఎలా అంట, నేల కూడా చెప్పించాడు దేవుడు, నీ నిమిత్తం నేను నేలను కూడా చెప్పిస్తున్నాను. ఏంటంటే అన్ని ప్రతిసారి మంచి ఫ్రూట్స్ వెంటనే ఇవ్వదు, చాలా కష్టపడాలి. ఇప్పుడు మీరు ఫార్మర్స్ ని చూసారా? ఈ ట్రాక్టర్స్ తోని ఈ బఫెలోస్ ఇవన్నీ నడిపించి అదంతా బాగా సాయిల్ అవన్నీ బాగా చేసి అందులో విత్తనాలు వేసి మళ్ళీ బాగా తవ్వి ఆ పక్షులు రాకుండా ఇవి రాకుండా వర్షం నీట్ గా పడినప్పుడు దానికి టెన్షన్ పడి ఇంత టెన్షన్ పడితే అప్పుడు పంట వస్తుంది. వాళ్ళకి అసలు రెస్ట్ ఉండదు తెలుసా?
అలా పొలంలోనే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ కూడా ఫాస్ట్ ఏదో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయి ఎండలో కూర్చొని తింటారు. ఇంటికి కూడా వెళ్ళరు మాక్సిమం. అంతలా కష్టపడితే అప్పుడు ఫుడ్ వస్తుందంట. ముందు ఎలాగా ఇలా అంటే అలా వచ్చేసేది, హ్యాపీగా ఫ్రూట్స్ తింటూ బ్రతికేవారు. ఇప్పుడు కష్టపడి వ్యవసాయం చేసి చెమట కాచి అప్పుడు ఫుడ్ తినాలంట. సో ఇప్పుడు చూసారా, మనం ఇప్పుడు ఎందుకు చదువుకుంటున్నాము? పెద్దయ్యాక జాబ్ రావాలనే కదా. అంటే మనం చనిపోయినంత వరకు అంట కష్టపడి చెమటోచి కష్టపడి ఆ ఫుడ్నే మనం తినాలి. ఇప్పుడు ఆదాంకి ఇచ్చిన శిక్ష ఏంటంటే, ఇప్పుడు నీకు ఈజీగా ఫుడ్ రాదు, నీకు ఈజీగా ఫ్రూట్స్ రావు, నువ్వు కష్టపడాలి, చెమటోచాలి, పంటలు పండించాలి, అప్పుడు నువ్వు ఫుడ్ తినాలని ఆ ప్రాసెస్ ని కొంచెం ఇంకా కఠినంగా చేస్తారు. ఇప్పుడు ఆదాం కూడా ఫ్రీగా తినడానికి అవ్వదు, చాలా కష్టపడాలి ఒక పూట తినాలంటే. కష్టపడుతూ ఎంతలా అంటే చెమట వచ్చాలన్నమాట, ఫ్యామిలీ కోసం కష్టపడాలి. ఓకే, ఇదే ఆదం బాధ్యత. ఇప్పుడు ఆదం ఫ్యామిలీని అంతా ఆదమే పోషించుకోవాలి. ఇప్పుడు ఏల అనగా నేల నుండి నేను తీయబడితివి, నువ్వు మన్నే గనుక తిరిగి మన్నే పోదు. మనం దేని నుంచి తీయబడ్డాం? నేల మట్టి నుంచి కదా. సో మనం చనిపోయినప్పుడు కూడా మట్టిలోనే పాతి పెడతారు, మళ్ళీ మనం మట్టి అయిపోతాం. ఓకేనా? మళ్ళీ మన బాడీ అంతా మట్టిలో కలిసిపోద్ది. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏల అనగా ఆమె జీవం గల ప్రతిదానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామును అతని భార్యకు చర్మపు చొక్కలు చెయ్యించి వానికి తొడిగించెను. సో ఇక్కడ ఫస్ట్ బట్టలు కూడా దేవుడు చెయ్యించి చర్మపు చొక్కల్ని అంటే బట్టలను కూడా దేవుడే చెయ్యించి ఆదం హవ్వకి ఇచ్చి పంపించారు ఇంకా. ఓకేనా? ఆదాం ఇప్పుడు హవ్వకి ఏమని నారికి ఏమని పేరు పెట్టారు? హవ్వ. ఎందుకంటే తను జీవం గల ప్రతిదానికి తల్లి. ఓకేనా? హవ్వ ఏంటి? జీవం గల ప్రతిదానికి తల్లి. ఓకే, తల్లి. అందుకే దానికి ఏమని పేరు పెట్టారు? హవ్వ అని పేరు పెట్టారు. ఓకే ఓకే, ఈ రోజు క్లాస్ ఓన్లీ 21 బర్సే. ఆ 3 వచనాలు సపరేట్ గా ఒక లెసన్ ఉంది. అప్పుడు ఆ తర్వాత వాళ్ళకి ఏమైందో, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో మనము అక్కడ చూద్దాం. సరేనా? ఇప్పుడు మీకు ఏమైంది ఈరోజు టాపిక్ బట్టి? దేవుని మాట వినాలి. ఇప్పుడు దేవుడు మాట వినాలంటే అసలు దేవుడి మాట ఏంటో మీకు ఎలా తెలుస్తుంది? దేవుడు ఎలా చేయమన్నారు, అలా చేయదన్నారు అని మీకు ఎలా తెలుస్తుంది? బైబిల్ చదివితే తెలుస్తుంది. ఓకే, అప్పుడు అంటే దేవుడు డైరెక్ట్ గా మాట్లాడారు. ఇప్పుడు మన కోసం ఏమి ఇచ్చారు? బైబిల్ ఇచ్చారు. సో మీరు ఏం చెయ్యాలి, ఏం చెయ్యొద్దు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని దేవుడు ఒక బైబిల్ని ఇచ్చారు. సో మీ అందరికి బైబిల్ చదవడం రాలేదనుకో, ఏం చెయ్యాలి మరి? ఏం చేద్దాం? ఇప్పుడు మన బైబిల్ చదవడం రాలేదు, మీరు పిల్లలు ఏం చేస్తారు మరి? ఇప్పుడు ఇంత బైబిల్ మీరు రోజు చదవలేరు కాబట్టి మీ పేరెంట్స్ మాటలు వినాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు ఎక్కడి నుంచి? బైబిల్ నుంచే చెప్తారా? అన్ని చెడు చెప్తారా? చెప్పరు. వాళ్ళు మీ చెడు చెప్పరు. ఏం చెప్పినా దేవుడికి ఇష్టమైన మాటలే వాళ్ళు చెప్తారు. కాబట్టి వాళ్ళ మాటలు వినాలి, బైబిల్ చదవాలి, సండే స్కూల్లో లెసన్స్ గుర్తు పెట్టుకొని దాన్ని బట్టి జీవించాలి. ఓకేనా? ఫ్రెండ్స్ మాటలు వినొద్దు, చెడు మాటలు మాట్లాడే ఫ్రెండ్స్ తో ఉండొద్దు. ఓకేనా? మీ పేరెంట్స్ కి వ్యతిరేకంగా, మీ పేరెంట్స్ కి ఆపోజిట్ గా చెప్పే ఫ్రెండ్స్ ని నమ్మొద్దు. వాళ్ళు బాగానే ఉంటారు, నెక్స్ట్ నష్టపోయేది ఎవరు? మనమే. ఇప్పుడు సర్పం బాగానే ఉంది, పనిష్మెంట్ వచ్చింది, కానీ బాగానే ఉంది. ఇప్పుడు ఎవరు నష్టపోయారు ఎక్కువగా? ఆదాము హవ్వే నష్టపోయారు, దేవుడు దూరం అయిపోయారు. మరి పండును తిన్నారు కదా, వాళ్ళు చనిపోలేదేంటి?
దేవుడు ఆ పండుని తింటే చనిపోతారు అన్నారు, మరి ఎందుకు చనిపోలేదు వాళ్ళు? అక్క వాళ్ళు స్పిరిచువల్ గా చనిపోయారు. వెరీ గుడ్. వాళ్ళు చనిపోయారు ఎలాగంటే స్పిరిచువల్ గా, ఆత్మీయంగా చనిపోయారు. ఓకే, ఇప్పుడు మనము పాపం చేస్తే మనం కూడా చనిపోతాం. ఎలాగా? ఆత్మీయంగా చనిపోతాం. దేవుడికి దూరం అవడం మీకు ఇష్టమా? ఇష్టం లేదు కదా. మనం బ్రతకాలంటే బైబిల్ ఎప్పుడు మనతో ఉండాలి. ఓకే, ఎప్పుడు పేరెంట్స్ మాటలు వినాలి, ఫ్రెండ్స్ మాటలు వినకూడదు. ఈరోజు సాంగ్ అదే. ఓకే, సో ఈరోజు హోంవర్క్ ఏ క్లాసెస్ వాళ్ళకి? 1 to 5 6. 1 to 5 6. 1 to 5 6. లాస్ట్ వీక్ ఎవరికి? 3 4 7 8 కి. ఎవరైతే లాస్ట్ వీక్ హోంవర్క్ ఉండి పెట్టలేదో వాళ్ళు ఈ వీక్ పెట్టాలి. ఓకేనా? మీకు ఎలాగో ఈ వీక్ 10th క్లాస్ కి నెక్స్ట్ వీక్ 7 8 అంటే 10th వరకు. మీకు ఇచ్చింది 7 8 క్లాసెస్ బుక్సే కదా. నేను బుక్స్ వైజ్ చెప్తున్నా. బుక్స్ వైజ్ చెప్తున్నా. మీకు 7 8 ఇచ్చా. 10th వరకు నేను కూడా అదే రాయాలా? మీకు 7 8 సండే స్కూల్లో మీరు 7 8 అనుకోండి అంతే. 10th కాదు, 9th కాదు. ఓకే, మీరు అందరూ 7 8. సో లాస్ట్ వీక్ హోంవర్క్ మీదే కాబట్టి కీర్తనలు 139 ఇచ్చాను అనుకుంటా. ఎవరైతే లాస్ట్ వీక్ పెట్టలేదు, ఈ వీక్ మీకు హోంవర్క్ లేదు కాబట్టి ఈ వీక్ పెట్టాలి. సాంగ్స్ మీరు మర్చిపోతారు మళ్ళీ. సో వీడియోస్ తీసుకోండి ఇప్పుడే. సాంగ్స్ ఉన్నప్పుడు మంచిగా వీడియోస్ తీసుకొని సాంగ్స్ మర్చిపోదు, రివైజ్ చేసుకోండి. మనం ఎప్పుడైనా ఆఫ్లైన్ క్లాస్ పెట్టుకున్నాం అనుకో, యాక్షన్ సాంగ్ నేర్పిస్తాం, అది మీరే పాడాలి, నేను పాడను. సో సాంగ్స్ గుర్తు పెట్టుకోవాలి, సరేనా? ఇప్పుడు దాకా నేర్చుకున్న ప్రతి సాంగ్ మీకు గుర్తుండాలమ్మా. రోజుకి 5 minutes సరదాగా వినండి, నేర్చుకోవద్దు. అలా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ సండే స్కూల్ సాంగ్స్ విన్నారనుకో రోజుకి, మీకు ఆ సాంగ్ అలా గుర్తుండిపోద్ది. సరేనా? ముగింపు ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వేలాది స్తోత్రాలైనా. మమ్మల్ని ఎంతో ప్రేమించి ఇలా సండే స్కూల్ని నడిపించినందుకు మీకు వేలాది స్తోత్రాలు తండ్రి. ఈ పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నైనా వారు ఇప్పటి నుంచి మీ ప్రతి మాటను విని మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించేలా సహాయం చేయండి తండ్రి. వాళ్ళు మీ సేవలో ఎదిగేలా సహాయం చేయండి. నేను చెప్పే ప్రతి మాట వాళ్ళకి అర్థమైన రీతిలో చెప్పే జ్ఞానాన్ని కూడా నాకు దయచేయండి తండ్రి. మీ కుటుంబాన్ని ఆశీర్వదించండి, చదువులను ఆరోగ్యంలోనూ మీరు నడిపించండి. వినే ప్రతి మాట వీళ్ళు వారి హృదయంలో దాచి దాని ప్రకారం జీవించేలా సహాయం చేయండి తండ్రి. ఏం చేయాలో ఏం చేయకూడదు వారికి ఇప్పటి నుంచి జ్ఞానం కలిగి మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించేలా సహాయం చేయమని వేడుకుంటూ, ఇంకెక్కడైతే సండే స్కూల్స్ అవుతున్నాయి అక్కడంతా మీరే నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలు.